నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో ఎనర్జీ వాస్తు నిపుణులు దోమల నాగేందర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వాస్తుకు సంబంధించిన ఏమైనా మనకి డౌట్స్ ఉంటే తీర్చుకుందాం. సార్, ఇప్పుడు కొంతమంది మేము ఆ ఇంట్లోకి వెళ్ళగానే మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నాము, మెడికల్ షాప్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అనారోగ్య సమస్యలకి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అవునండి మేడం, తప్పకుండా ఉంటుందండి. అనారోగ్య సమస్యలకు వాస్తుకు సంబంధం ఉంది. ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయంటే ఇంట్లో ఆగ్నేయ దోషం మూలంగా వస్తూ ఉంటాయి. ఇంట్లో ఆగ్నేయంలో ఎనర్జీ సరిపడే ఎనర్జీ లేనప్పుడు చూడండి, మన బాడీలో టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. మరి ఇంట్లో బాడీలో టెంపరేచర్ ఎలాంటిదో ఇంట్లో ఆగ్నేయంలో కూడా టెంపరేచరే. ఇంట్లో ఆగ్నేయంలో సరిపడే టెంపరేచర్ లేదనుకోండి, సో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకో కొంతమంది ఇళ్లలో ఇప్పుడు మీరు అడిగారు, ఒక ఇంట్లోకి వెళ్ళగానే ప్రాబ్లం ఉందంటే ఆ ఇంట్లో ఆగ్నేయ లోపం ఉంది, ఆగ్నేయ దోషం ఉంది. ఈ ఆగ్నేయ దోషం మూలంగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమని అంటే సార్ ఇంట్లో ఓనర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి, మరి మాకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి అనే క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అదే డౌట్ సార్. వాళ్ళు రెంట్కి వెళ్ళారు, రెంట్కి వెళ్ళిన వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏంటి, కట్టిన వాళ్ళ మీద ఉండకుండా? ఎస్, అయితే రెంట్కి వెళ్ళిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక కారు ఉందండి, కారు ఉంది, నా కారు ఉంది, వేరే వాళ్ళకి ఇచ్చాను, నా కారు బాగలేదు అనుకుందాం. సో మీరు వెళ్ళేది మీరైనా కూడా ఇబ్బంది మీరు పడతారు, తర్వాత నాకు ఇబ్బంది వస్తుంది. సో ఒక హోటల్ ఉంది, ఇంట్లో తినట్లేదు, హోటల్లో తింటున్నాం, వాడు సరిగ్గా వండలేదు అనుకోండి, హెల్త్ ప్రాబ్లం మనకు వస్తుంది, హోటల్ మనది కాదు కదా. సో అలాగే ఇది కూడా అంతే. అంటే ఏ కిరాయికున్న వాళ్ళకు వస్తుంది, ఓనర్స్కి వస్తుంది, అందరికీ అప్లికేబుల్ అది. ఆ ఇంట్లో ఇప్పుడు చూడండి, కిరాయి ఇంట్లో ఉండి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, కిరాయి ఇంట్లో ఉండి నష్టపోయే వాళ్ళు ఉన్నారు. అంటే మరి ఆ ఇల్లు కిరాయి ఉన్నాం కదా, మరి అక్కడ ఎందుకు కరోడ్పతి సాయము అంటే ఆ ఇల్లు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగింది అనారోగ్య సమస్యల గురించి అడిగారు. సో ఈ అనారోగ్య సమస్యలకు ఆగ్నేయ లోపం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ కిరాయికున్న మాకే ఉంది, ఓనర్స్కి ఎందుకు లేదు అంటారు. సో ఇక్కడ ఏం చెప్తాను అంటే చూడండి, కొంతమంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళారు, ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు ఇద్దరు. ఒక వ్యక్తికి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న వాతావరణం ఎఫెక్ట్ తోటి హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. సో జలుబు రావడము, దగ్గు రావడము స్టార్ట్ అయిపోయింది. ఇంకో వ్యక్తికి అలాంటిది ఏమీ లేదు. కారణం ఏంటి అంటే ఈ ఇద్దరిట్లలో ఒక వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఉంది, అందుకే అతని తొందరగా అట్రాక్ట్ అయిపోయింది, ఎఫెక్ట్ పడిపోయింది. ఇంకో వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. సార్ మరి దీనికి వాస్తుకు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఎవరైతే రెంట్కి వచ్చి ఉన్నారో వాళ్ళ పూర్వీకుల ఇంట్లో గతం నుంచి ఒక మూలాలు ఉంటాయి. ఆ పూర్వీకుల ఇల్లు వాళ్ళ అమ్మగారి ఇల్లు కానీ, నాన్నగారి ఇల్లు కానీ, తాత ముత్తాతల ఇల్లు నుంచి వచ్చినప్పుడు అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆగ్నేయ దోషం అక్కడ ఉంటుందో అది ఇది ఇక్కడ రెండు కలిసేసరికి పర్సెంటేజ్ పెరిగిపోతుంది అనమాట. సో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఇస్తుంది అతనికి. ఆల్రెడీ బాడీలో డబుల్ అయిపోతుంది, డబుల్ పాయిజన్ అనమాట, తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకో వ్యక్తికి అలాంటి ఎఫెక్ట్ మూలాలు గతంలో ఏమీ లేవు. సో కొద్ది కాలం టైం పడుతుంది ఎఫెక్ట్ ఇవ్వడం తప్పకుండా, కానీ కొద్ది కాలం టైం పడుతుంది. అందుకే నన్ను అంటారు, సార్ మా ఓనర్ వాళ్ళకి బాగానే ఉంది కదా, మాకెందుకు ఇలాంటి ప్రాబ్లం అంటే మీ గతం నుంచి మీ మూలాల నుంచి కొని తెచ్చుకుంటున్నారు, అక్కడ ఆగ్నేయ దోషం ఉంది, ఆ ఎఫెక్ట్ మీకు తొందరగా వస్తుంది. సేమ్ మీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందండి, దాని మూలంగా అటాక్ అయిపోయింది. సో మరి ఈ ఆగ్నేయ దోషం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆగ్నేయ దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. తూర్పాగ్నేయం వీధిపోటు ఉన్నా కూడా, తూర్పాగ్నేయం వీధిపోటు అంటే రోడ్ వచ్చేసి హిట్ అవుతుందండి. సో తూర్పాగ్నేయం వీధిపోటు ఉంటే ఏమవుతుంది అంటే ఆగ్నేయం డ్యామేజ్ అయిపోతుంది. సో తూర్పాగ్నేయం కాంపౌండ్లో పెరిగిన, కాంపౌండ్లో తరిగిన, దక్షిణాగ్నేయం పెరిగిన, దక్షిణాగ్నేయం తరిగిన ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఇంకా కాంపౌండ్లో ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంక్ వేస్తూ ఉంటారు, ఇప్పటికీ చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాను, ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంక్ వేస్తూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ప్రాక్టికల్గా. ఆగ్నేయం అంటే ఫైర్ డెవలప్ కావాలండి, నిప్పు పుట్టాలి, నిప్పు పుట్టాల్సిన ప్లేస్లో సెఫ్టీ ట్యాంక్ ఏంది, ఆ వాటర్ పరిస్థితి ఏందో మీకు తెలుసు కదా. అక్కడ హోమం లాంటిది డెవలప్ కావాలి, మీరు హోమం చేయండి, కానీ అక్కడ హోమం లాంటివి చేయకపోయినా ఆ ప్రాంతాన్ని మీరు డిస్టర్బ్ చేయకండి. వాటర్ ట్యాంక్ కూడా కట్టదు కదా అక్కడ, వాటర్ ట్యాంక్ కూడా ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్ కట్టము, సెఫ్టీ ట్యాంక్ ఉండదు, వాటర్ ట్యాంక్ ఉండదు. మీరు అన్నట్టు కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు, ఆగ్నేయంలో బాత్రూమ్ ఇవ్వడమే కాకుండా బాత్రూమ్ మీదే ట్యాంక్ కడతారు, అక్కడ బాత్రూమ్ ట్యాంక్ ఇంకా వాటర్ ట్యాంక్ అంటే దాన్ని పుండు మీద కారం అనమాట. డబుల్ స్ట్రోక్, తొందరగా ఎఫెక్ట్ నెగిటివ్గా. ఈరోజు హాస్పిటల్కి వెళ్తాడు, మళ్ళీ 1 వీక్ మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ 10 డేస్కి వెళ్తూనే ఉంటాడు, లేకుంటే ఇంకొకరు వెళ్తూ ఉంటారు. అంటే ఇలా రొటీన్గా తిప్పుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్ పెట్టడం కూడా దోషం. ఏంటంటే ఫైర్ డెవలప్ కావాలి, ఫైర్ మీద మనం నెయ్యి పోయాలి, కానీ నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది, చల్లారుతుంది. అదేవిధంగా కాంపౌండ్లో సెప్టిక్ ట్యాంక్ ఉండడం కూడా తప్పే, నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు, సారీ
సారీ, ఆగ్నేయంలో నైరుతిలో కూడా సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదండి. ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. ఆగ్నేయ ప్లేస్ను వదిలిపెట్టి సెప్టిక్ ట్యాంక్ ఇవ్వాలి. కానీ చాలా ఇళ్లలో ఏమవుతుంది, మేస్త్రీలు కానీ బిల్డర్స్ కానీ ప్లానర్స్ కానీ ఏం చేస్తారు, ఆగ్నేయంలో ఉండాలని ఆగ్నేయంలో ఇస్తారు. కొత్త కడుతున్న ఇళ్లలో కూడా ఈ దోషం కనబడుతుంది. చాలా దీంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, ఆగ్నేయంలో మెట్లు ఇచ్చేసి ఆ మెట్ల కింద బాత్రూమ్ ఇస్తాడు, టాయిలెట్ ఇస్తాడు. అంటే కిచెన్కు టచ్ అవుతూ వచ్చిన మెట్ల కింద ఇస్తూ ఉంటాడు. అది కూడా ఫైర్ను జనరేట్ చేయదు. సో అక్కడ ఆగ్నేయం పెరుగుతుంది. మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చాడు అంటే ఆగ్నేయం పెరుగుతుంది. మన మెట్ల కింద ఏం పెట్టాలి సార్? ఇప్పుడు కట్టే బిల్డింగ్స్ అన్నిటికీ కొంచెం ప్లేస్ ఆ మెట్ల కిందనే ఉంటుంది. అందుకనే అక్కడ బయట నుంచి ఎవరన్నా వస్తే అక్కడ స్నానం చేస్తారు అన్నట్టు అక్కడ ఇస్తున్నారు. మరి ఇంకెక్కడ పెట్టాలి? అవునండి, మీరు ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళ కోసం చూసుకుంటారా, ఇప్పుడు పెట్టి నిరంతరం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారా? సో చాలామంది నేను అడిగే ప్రశ్న కూడా అదే. సార్ ఎవరైనా వస్తారనుకోండి, గెస్ట్లను ఏం చేస్తామండి, గెస్ట్లు వస్తారు ఇక్కడికి, గెస్ట్లు వాళ్ళ కోసం చూస్తే తర్వాత గెస్ట్లు మీ దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? మిమ్మల్ని పరామర్శించడానికి వస్తారు. హెల్త్ సిక్ అయిపోయింది, హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాడండి, అప్పుడు వస్తారు ఆ గెస్ట్లు. అంటే గెస్ట్ల కోసం అని చెప్పి మీరు అది ఏర్పాటు చేస్తే గెస్ట్లు మరో రకంగా మీరు ఇంటికి రావడానికి పరిస్థితులు దారితీస్తాయి. అందుకనే మెట్ల కింద కట్టడం మూలంగా అది పెరుగుతుంది, ఆగ్నేయం పెరుగుతుంది. ఒక తప్పు. తర్వాత అక్కడ బాత్రూమ్ కదా, వాటర్ వాడుతూ ఉంటాం కదా, అది రెండవ తప్పు. సో ఈ విధంగా ఆగ్నేయంలో డిస్టర్బెన్స్ రావడం మూలంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇంకో కొన్ని ఇళ్ళల్లో ఏమవుతుంది, సౌత్ ఫేసింగ్ ఇల్లులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, పార్కింగ్ కోసం అని చెప్పేసి సిట్అవుట్ కట్ చేస్తాడు. ఆగ్నేయం కట్ చేసి నిర్మాణం చేస్తే ఆగ్నేయం కట్ అయిపోయి నైరుతి పెరుగుతుంది. ఆ ఇంట్లో సర్జరీస్ జరుగుతూ ఉంటాయండి. ఒక హాస్పిటల్ పోయి రావడం ఒక ఎత్తు, సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మెయిన్గా ఈ లెగ్స్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, బెడ్ మీద పడుకుంటూ ఉంటారు. మీరు చూడండి, ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని ఉన్నాడు, స్టిక్తో నడుస్తూ ఉన్నాడు అంటే అతనికి నైరుతి డిఫెక్ట్ ఎక్కువగా పడినట్టు. సో కాళ్ళు భూమి మీద పెట్టనివ్వదు, కొద్ది రోజులు బెడ్ మీదనే పడుకోబెట్టిస్తుంది. కానీ అతను సెట్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ రిపీట్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ₹1,00,000 అప్పు చేశామండి, మళ్ళీ అప్పు చేసాం. ఇది హాస్పిటల్ పంపించింది, సర్జరీ చేయిస్తుంది, దీని పని ఇంతే. సో వాళ్ళు సెట్ చేసుకోకుండా ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయి. ఇది ఏంటంటే ఆగ్నేయ దోషం. ఇప్పుడు దక్షిణ ఆగ్నేయము కట్ అయిపోయింది, ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ఇంటికి ఆ విధంగా చేస్తారు. సో అట్లా కాకుండా ఆగ్నేయ దోషము లేకుండా చూసుకోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఉండవు, శుభాలు వస్తాయి. ఆగ్నేయ దోషం అంటే పెళ్ళిళ్ళు కూడా కావండి, ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా కావు. ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు. ఒకవేళ మంచి సమయంలో పెళ్ళిళ్ళు అవుతాయి, తిరిగి అమ్మాయి ఇంటికి వస్తుంది. అమ్మాయి ఇంటికి ఎందుకు వస్తుంది అంటే గొడవలు అవుతాయి. గొడవలు ఎందుకు అవుతాయి, మన ఇల్లే చేసింది, గొడవలు మన ఇల్లే. నేను ఇలాంటి కేసులు చాలా ఛాలెంజ్గా టేకప్ చేశానండి. చాలా అబ్బాయిల పెళ్ళిళ్ళ విషయంలో చాలా వివాదాలు పడిపోయి దూరం అవుతున్న సందర్భాల్లో ఛాలెంజ్ చేసి టేకప్ చేశాను. సో సెట్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రాబ్లం ఎక్కడో తెలిసిపోయింది, ఇక్కడ సెట్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్స్ అనేది కట్ అయిపోతుంది. ఆ విధంగా ఆగ్నేయ దోషం ఉంటే పెళ్ళిళ్ళు కావడం కూడా కష్టమే. ఒకవేళ అయితే అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఆగ్నేయాన్ని సరిచేసుకోండి, దోషాలు లేకుండా చూసుకుంటే ఆనందంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో సార్ చెప్పింది విన్నారు కదా. మన ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు కావని సార్ చెప్తున్నారు. ఓకే, మీరు ఏ ఇంటికన్నా మూవ్ అయ్యే ముందు ఒకసారి ఆ ఇంటి వాస్తు ఎలా ఉంది పరిశీలన చేసుకోండి. నమస్తే.